సబ్మిట్ చేసిరని చెప్తున్నారు కదా, కొండ సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు అవన్నీ కూడా. వ్యాఖ్యలు అనేది వాళ్ళ స్టేట్మెంటే రికార్డ్ చేశారండి. స్టేట్మెంట్ యాజ్ పర్ స్టేట్మెంటే చెప్తున్నాం మేము. ఆ స్టేట్మెంట్లో దాంట్లో డిఫమేషన్ రాదు. క్లియర్గా మీరు చదవండి, ఒకసారి మీడియాకి మీరు చూపించాను. అది డిఫమేషన్ కాదు. ఇంతకుముందు సోషల్ మీడియా ఏవైతే ఉన్నదో దాన్ని అదే వ్యాఖ్యలు చేసిరు. ఈమెకు చెప్పిపోలేదు కదా వాళ్ళు. అంటే వాళ్ళు నాగార్జున గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ఇక్కడ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ కూడా అంతకుముందు ఏదైతే కంప్లైంట్ ఉన్నదో ఆ కంప్లైంట్ కూడా స్టేట్మెంట్ చెప్పడానికి రాలేదు. అతను ఏదో ఉన్నాడు, ఏంటంటే బురద జల్లే ప్రయత్నంలోనే భాగంగా అని చెప్పొచ్చు. కానీ వాళ్ళకు ఏదో కంప్లైంట్ ఇద్దాము, ఏదో నామినల్ వద్దాము, ఏదో గవర్నమెంట్ మీద చేద్దాము, లేదు అంటే ఒక సురేఖ గారి మీద ఒక ఇట్లా అబాకులు చావకులు చేసి వెళ్ళిపోదామని ఇంటెన్షన్ మీద తప్పిస్తే ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 25 మంది 30 మంది 40 మంది వేసుకుని వచ్చారు. దానివల్ల ఒక్కరు స్టేట్మెంట్ అంటే LW2 సుప్రియ గారు కూడా స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేసిందో ఆమెకే తెలియదు. సో 10 తారీఖు నాడు నెక్స్ట్ కన్సిడరేషన్ ఉన్నది, అప్పుడు మేము చూస్తాం. డెఫినెట్లీ మేము ఎందుకంటే మేము కూడా TPCC లీగల్ సెల్ పక్షాన మేము ఎందుకు వాళ్ళే కూడా RTI ద్వారా మేము అన్ని ఇన్ఫర్మేషన్ తీస్తున్నాము. డెఫినెట్గా చట్టపరంగా మేము చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో సుప్రియ ఇచ్చిన స్టేట్మెంట్లో ఆమెకి విషయం తెలియదు అంటున్నారు, అంటే ఉద్దేశపూర్వకంగా వచ్చి స్టేట్మెంట్ ఇప్పించారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే సుప్రియ గారితో స్టేట్మెంట్ ఇప్పించారు. ఎందుకంటే ఆమెకు ఏం చెప్పాలో, బెంచ్ మీద ఏం చెప్పాలో, ఏం జరిగిందో కూడా ఏం జరిగిందని పక్కన అడ్వకేట్ గారిని పక్కన వాళ్ళని అడుగుతుంది. అంటే ఆమెకు ఒక క్లారిటీ లేదు. సో ఇదేంటంటే ఇంటెన్షనల్లీ ఎవరో ఎక్కడో ఎవరి నుంచో నడిపిస్తారని మేము భావిస్తున్నాము. అది ఎవరు సోషల్ మీడియా వాళ్ళు నడిపిస్తారని మేము భావిస్తున్నాము. డెఫినెట్లీ మేము 10th రోజు కన్సిడరేషన్ ఉంటే డెఫినెట్లీ ఇది మాకు ఒక అవకాశం ఇవ్వాలి, ఆర్గ్యుమెంట్ అవకాశం ఇవ్వాలి. దానికోసం మేము జడ్జి గారిని అడిగినాము. వాళ్ళు కూడా అలో చేస్తా అన్నారు, అవకాశం ఇస్తా అని చెప్పారు. డెఫినెట్గా మా తరఫున మేము వాదిస్తాం. 10th రోజు కన్సిడరేషన్ పెట్టుకున్నారు. ఆ రోజు మేము ఆఫ్ అపియరెన్స్ వేస్తాము. డెఫినెట్లీ మేము అంత అదెందుకండి RTI తీసుకొని మేము డెఫినెట్లీ మేము కూడా చట్టపరంగా చర్య తీసుకోవడానికి రెడీ ఉన్నాం. మేము డెఫినెట్లీ మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వ వారధిగా మా మంత్రుల మీద, మా ఎమ్మెల్యే మీద ఏమైనా వేటి నుండి వేరే ఈ సోషల్ మీడియా వాళ్ళు చేస్తే అవాకులు చేస్తే డెఫినెట్లీ మేము ఎదుర్కోవడానికి రెడీ ఉంటాం. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ.